మైనర్ బాలిక మీద ఏ విధంగా అయితే లైంగిక వేధింపులు జరిగాయో ఆ లైంగిక వేధింపుల గురించి వాళ్ళ మదర్ చాలా క్లియర్ గా ఒక 4 పేజెస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్ లో. సో ఇప్పటికీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి మోర్ దెన్ 48 అవర్స్ అయింది. విత్ కన్సెంట్ ఆర్ వితౌట్ కన్సెంట్, ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ హెరాస్మెంట్ హ్యాస్ బీన్ కాజ్డ్ అగేన్స్ట్ ఎ మైనర్ చైల్డ్, ఖచ్చితంగా ఇట్ ఈస్ ఎ హీనియస్ క్రైమ్. ఇంత హీనియస్ క్రైమ్ చేసిన వ్యక్తిని వాళ్ళు సింప్లీ ఇప్పటి వరకు మోర్ దెన్ 48 అవర్స్ అయినా కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. సో ఇది ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. డీజీపీ గారిని కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాము, ఏ విధంగా ఇంత సీరియస్ అఫెన్స్ లో అలాంటి మైనర్ బాలిక మీద లైంగిక వేధింపులు జరిగిన తర్వాత కావాలని చెప్పి సెక్షన్స్ ని డైల్యూట్ చేయాలనే ఉద్దేశంతో సెక్షన్ 11 and 12 ఆఫ్ పోక్సో యాక్ట్ పెట్టారు. వేరే యాజ్ పర్ ది కంటెంట్స్ చాలా క్లియర్ గా మనకు కనిపిస్తుంది. సెక్షన్ 7 and 8 పెట్టాలి, ఇంకా తీవ్రమైన ప్రొవిజన్స్ ఉన్నాయి, అవి ఇంపోజ్ చేయాలి. అసలు కంప్లైంట్ కి ఏదైతే కాపీ ఉందో, కంప్లైంట్ కాపీలో ఏ విధంగా అయితే వాళ్ళ మదర్ ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ని ఏ విధంగా ఎలాంటి వేధింపులకి మైనర్ బాలికని బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చేశారో అతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. అదే విధంగా వాళ్ళని ఏ విధంగా బెదిరించడం జరిగింది, ఏ పర్సన్స్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఆ విషయాలను కూడా ఆవిడ కంప్లైంట్ లో రాశారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ఇప్పటి వరకు ఐఎమ్ టెలింగ్ యూ ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు. విత్ ఇన్ 24 అవర్స్ లోపల ప్రొడ్యూస్ చేస్తారు అక్యూజ్ ని తీసుకొచ్చి. మరి ఇప్పటి వరకు ఎందుకు తీసుకురాలేదు? అండ్ మాకు రీసెంట్ తెలిసిన విషయం ఏంటంటే ఏదో విధంగా రాష్ట్రము దేశాలు దాటించాలనే ప్రయత్నాలు జరుగుతుంది. సో ఖచ్చితంగా ఎల్ఓసి కూడా ఇష్యూ చేయాలి. బండి సంజయ్ గారు కూడా పర్సనల్ గా దీన్ని తీసుకోవాల్సిందే. మరి రాష్ట్రంలో ఒకవేళ తన కుమారుడే ఈ విధంగా చేసినప్పుడు తన చర్యలు ఏంటి? ఎలాంటి ఎవరైనా కూడా చట్టం ముందు నేరస్తుడే అవుతాడు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు ఎవరైనా సరే. బండి సంజయ్ వాళ్ళ కొడుకు నేరం చేస్తే దాన్ని ఎట్లా పక్కదారి పట్టియాలనేది ఎన్ని కుట్రలు చేస్తున్నారు, ఆ అమ్మాయిని ఎట్లా భయభ్రాంతులకు గురి చేసిరు అనేది ఈ కేసులో చాలా వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లోనే ఉన్నది, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ లోనే ఉన్నది. ఇవాళ ఒక మైనర్ బాలిక 17 సంవత్సరాల బాలిక పైన ఏదైతే నేరానికి పాల్పడ్డాడో బండి సంజయ్ కొడుకు, కాబట్టి ఆ బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి కొడుకు పైన తక్షణమే ఇవాళ అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకొని ఇవాళ ఆయనను అరెస్ట్ చేయాలి. ఇంకొకటి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నది ఇవాళ, అందుకే మేము ఇవాళ ఒక హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ మహిళలకు రక్షణ కల్పించి మహిళలపై జరుగుతున్న నేరాలకు శిక్ష పడే విధంగా బేటీ బచావో బేటీ పడావో అనే నినాదం ఏదైతే ఇచ్చారో దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా మీరు చేస్తే ఇవాళ మహిళా కమిషన్ ముందుకు వచ్చి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మేము ఇవాళ కంప్లైంట్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? కాబట్టి ఇవాళ ఒక బీఆర్ఎస్ మహిళా విభాగం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా, మహిళలకు ఎక్కడ ఇవాళ జరుగుతున్నటువంటి అరాచకాలను అరికట్టే దాంట్లో భాగంగానే ఇవాళ అన్ని మండల కేంద్రాలలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఈ ఆందోళన చేసి బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలి. ఇవాళ మైనర్ బాలిక పైన చేసినటువంటి అత్యాచార నేరం ఏదైతే ఉందో బండి సంజయ్ కొడుకును తక్షణమే కస్టడీలోకి తీసుకోవాలి. ఈ కేసులో చాలా మంది కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఈ కేసును పక్కదారి పట్టించడానికి చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఇవాళ అమ్మాయికి అన్యాయం చేయాలని కుట్ర చేసిర్రు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులే ఇవాళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా కస్టడీలోకి తీసుకోవాలి. ఇవాళ బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి తక్షణమే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. నరేంద్ర మోడీ గారిని కూడా నేను రిక్వెస్ట్ కాదు డిమాండ్ చేస్తున్నాను, తక్షణమే ఆయన చేత రాజీనామా చేయించి బర్తరఫ్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను.